ప్రతి వ్యక్తికి కూడా ఒళ్ళు గగురు పొడిచేటటువంటి విషయం. ఈ వీడియో చివరిదాకా వినండి. ఆమె చలాకీగా ఉంటుంది. ఆమె మాటల్లో ఉత్సాహం ప్రతిబింబిస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా ఆమె నలుగురితో మాట్లాడడం, నలుగురిని కూడా నవ్వించడం ఆమెకు చాలా ఇష్టం. బహుశా దానివల్లే కావచ్చు పెరిగి పెద్దయ్యాక ఆ మాటలన్నీ తన కెరీర్‌కు బంగారు బాటలుగా మార్చుకుంది. అవకాశాలను వెతుక్కుంటూ కాకుండా తానే అవకాశాలను సృష్టించుకుంది. ఫలితంగా ఫేమస్ యూట్యూబర్ అయిపోయింది. ఆవిడేనండి వైష్ణవి. వైష్ణవి ఫేమస్ యూట్యూబర్. లక్షల్లో ఆమెకు అభిమానులు ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆమె సొంత ప్రాంతము. యూట్యూబర్గా పేరు తెచ్చుకున్న తరువాత ఆమె పాపులారిటీ మరింత పెరిగిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే సెలబ్రిటీ అయిపోయిందని చెప్పాలి. ఆమెకు సోషల్ మీడియాలో ఒక యువకుడు పరిచయం అయ్యాడు. వారిద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారింది. అది ప్రేమకు దారితీసింది. వైష్ణవి వ్యవహారం ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు వారించారు. ప్రేమ గేమ కుదరదని చెప్పారు. దీంతో వైష్ణవి మనసు మార్చుకుంది. కానీ ఆమెను ఆ యువకుడు మర్చిపోలేక మళ్ళీ ఆమెకు దగ్గర అయ్యే ప్రయత్నం చేశాడు. చివరికి ఆమెను తన దారిలోకి తీసుకొచ్చాడు. ఈసారి కుటుంబ సభ్యులు వారించినప్పటికీ కూడా వైష్ణవి తన తీరు మార్చుకోలేదు. ఇంట్లో చెప్పకుండా యువకుడిని ప్రేమ పెళ్లి చేసుకుంది. అప్పటిదాకా ప్రేమను నటించినటువంటి ఆ వ్యక్తి తనలో ఉన్నటువంటి అసలు రూపాన్ని చూపించాడు. వైష్ణవిని నిత్యం కొడుతూ ఉండేవాడు, వేధిస్తూ ఉండేవాడు, హింసిస్తూ ఉండేవాడు. అతడు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక ఇటీవల వైష్ణవి కన్ను మూసింది. ఈ ఉదంతం 2 తెలుగు రాష్ట్రాలలో కూడా సంచలనంగా వార్త అయిపోయింది. అయితే వైష్ణవి చనిపోవడాన్ని ఇప్పటికీ ఆమె కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు. ఇటీవల వైష్ణవి మృతదేహాన్ని దహనం చేసిన చోటకు కుటుంబ సభ్యులు పిట్టకు వేసే కార్యక్రమాన్ని చేపట్టారు. కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక పాము వారికి కనిపించిందండి. ఆ పాము కూడా వైష్ణవి మృతదేహాన్ని దహనం చేసిన చోట తిరుగుతోంది. దీంతో కుటుంబ సభ్యులు దుఃఖానికి అంతు లేకుండా పోయింది. నా బిడ్డకు ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పాడు, చివరికి తనను లొంగదీసుకున్నాడు, ప్రేమ పేరుతో వంచించి చంపేశాడు. నా బిడ్డ వైష్ణవి మమ్మల్ని వదిలి వెళ్ళలేక ఇదిగో ఇలా పాము రూపంలో తిరుగుతోందని ఆమె కుటుంబ సభ్యులు ఉబికి వస్తున్నటువంటి దుఃఖంతో, బాధతో చెప్పారు. అయితే ఆ పాము వైష్ణవి మృతదేహాన్ని దహనం చేసిన అప్పటి నుంచి కూడా, ఆనాటి నుంచి కూడా అక్కడే తిరుగుతూ ఉండటం అన్నటువంటిది విశేషంగా చెప్తున్నారు. చూశారా? నమస్తే.